సార్ ఇప్పటి వరకు అమరావతి రాజధాని అని చెప్పి ఎక్కడా కూడా నోటిఫికేషన్ ఇవ్వాల, ఎక్కడా కేంద్రం గెజెట్ ఇవ్వలేదు. మొన్న కూడా అంటున్నారు కేంద్రం ఏదో గెజెట్ పెడతారని చెప్పి 18 నెలలుగా మభ్య పెడతా వస్తున్నాడు. ఇప్పటికీ నరేంద్ర మోడీ గారిని ఆల్రెడీ అమరావతి తీసుకొని వచ్చి కనీసం ఎక్కడన్నా ప్రకటన కూడా చేయించలేదు. రైతులు అడిగేది ఏంటి, అయ్యా మేము భూమిని కోల్పోయాం, మాకు ఉపాధి కోల్పోయాం, కనీసం ఆ భూమిలో మీరు డెవలప్ చేసి ఫ్లాట్ ఏదైతే ఇస్తా అన్నారో దాన్ని కూడా ఇప్పటివరకు మనకు ఫిజికల్గా వాళ్ళు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు ఏం చూపిస్తున్నారు, ఆన్లైన్లో చూపిస్తున్నారు. ఆ ఫ్లాట్లు ఆన్లైన్లో చూస్తే అవి శ్మశానాల పక్కనో లేదంటే మీరు అన్నట్టు వాగులు వంకలు చెరువులు పక్కన ఉన్నాయి. అదేంటి చంద్రబాబు నాయుడు గారేమో అమరావతిలో సెంటు భూమి ఇవ్వాల, ఆయన మాత్రం ఏదైతే వెలగపూడి సచివాలయం వెనకాల 5 ఎకరాలలో అద్భుతమైన రాజమహల్ కట్టుకుంటా ఉన్నాడు. చుట్టూత ఆ ఇంటి చుట్టుపక్కల 4 పక్కల 4 పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని మరి. అదే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకేమో ఫ్లాట్లు శ్మశానాల పక్కన లేదంటే మీరు అన్నట్టుగా వాగుల్లోనో చెరువుల్లోనో వేస్తుంటే మొట్టమొదటి భూసేకరణ ఇచ్చిన వాళ్ళ వరకే ఇప్పటి వరకు అతిగతి లేదు. మళ్ళీ రెండో విడత భూసేకరణ చేస్తా అని చెప్పి వాళ్ళని మభ్యపెడుతున్నాడు. ఆ ఫ్లాట్లని కనీసం బ్యాంకుల్లో పెట్టుకునే దిక్కు కూడా లేకుండా ఈరోజు అన్యాయం అయింది రాజధాని ప్రాంత రైతులు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే అన్యాయం అయ్యారనేది క్లియర్గా మరోసారి